జంగా శారదా మహేష్ 45వ డివిజన్ నుండి జనసేన పార్టీ నుండి పోటీ చేస్తున్నాను. గ్లాస్ గుర్తు. ఇంతకుముందు 2 సార్లు నేను ఇండిపెండెంట్గా వేసి ఓడిపోయినాను. ఈసారి మీ సమస్యలు ఏమున్నా 40వ డివిజన్లో తీరుస్తానని గెలిపియాలని కోరుకుంటున్నాను. ఇక్కడ కొంతమంది నన్ను ఏది రాజగృహ అది ఇందిరమ్మ ఇండ్ల విప్పియాలని అడిగిండ్రు. ఇట్లా ఇక్కడ పందులు అవి వస్తున్నాయి, వాటిని కొంచెం రాకుండా చూడమని కోరిండ్రు. వాళ్ళకి సరే అని హామీ ఇచ్చినాను. పార్కు దగ్గర కూడా కొంచెం సింథటిక్ పార్క్ దగ్గర కావాలని కోరిండ్రు. వాళ్ళకి సరే అని నేను చెప్పినాను. ఈసారి నన్ను గెలిపిస్తే మీకు ఎప్పుడు అందుబాటులో 24 గంటలు అందుబాటులో ఉంటానని మనవి చేసుకుంటాను. సమస్యలు ఇప్పటికైతే మాకు ఇవి చెప్పిండ్రు, సరే అని చెప్పినాను. ఇంటింటికి తిరగడం జరుగుతుంది. ప్రొద్దున 9 నుండి మైనార్టీ స్కూల్ అని ఒకటి అడిగిండ్రు. ప్రొద్దున 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు, మళ్ళీ 4 నుండి 9 వరకు ప్రచారం చేస్తున్నాం. మేము మంచిగానే చెప్తున్నాం. ఇంటింటికి పోతే వాళ్ళు మంచిగానే రిసీవ్ చేసుకుంటున్నారు. మిమ్మల్ని డివిజన్ కార్పొరేటర్గా వార్డు ప్రజలు ఓటేసి గెలిపిస్తే వార్డు అభివృద్ధి కొరకు మీరు ఏమేం చేస్తారు? వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా తీరుస్తా. మా దృష్టికి ఏ సమస్య తీసుకొచ్చినా కూడా వాళ్ళకి ఎప్పటికీ అందుబాటులో ఉంటాను. 24 గంటలు ఇక్కడే ఉంటాం, స్థానికంగానే ఉంటాం. మీకు ఏ సమస్య వచ్చినా తీరుస్తామని. సార్ మేము 45వ డివిజన్ నుంచి మేము జనసేన పార్టీ నుంచి ఈ డివిజన్ నుంచి మేము పోటీ చేస్తున్నాము. మాది సీరియల్ నెంబరు. ఈ మంకమూరులో నుండి ప్రాబ్లమ్స్ చాలామందికి ఎన్నో సమస్యలు చెప్పుకుంటూ వచ్చారు. అందులో మీకు కొన్ని కూరలు ఏంటంటే మా దగ్గర రాజు పార్క్ అని ఒకటి ఉంటుందండి. అట్లా దాదాపు రోజు 4-5 మంది వాకింగ్ చేస్తారు. వాళ్ళ కొన్ని కాళ్ళు ఇవన్నీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటికి కూడా నేను హామీ ఇచ్చినాను. మీకు ఏది చేసినా కానీ నేను గెలవగానే మీకు అది చేస్తాను. అందరూ వాకింగ్ చేసి సౌకర్యం చేస్తాను. మరి మెయిన్గా మైనారిటీ ఇక్కడ మైనారిటీస్ చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళు ఒక మైనారిటీ పాఠశాల కావాలన్నారు. నేను కూడా మీరు గెలిపిస్తే సాధ్యమైనంత త్వరలో దాన్ని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను కూడా చెప్పినాను. ఇంకా నీళ్ళు సమస్య, కరెంటు సమస్య అయినా, ఏ సమస్య అయినా, హెల్త్ సమస్య అయినా ఏంటి, నేను ఒక డాక్టర్ మహేష్ను 24 గంటలు ఒక 25 సంవత్సరాలు ఈ డివిజన్లో పోటీ సేవ చేస్తున్నాను కాబట్టి నన్ను అందరూ నా కోసమే వాళ్ళు వెయిట్ చేస్తారు. సార్ మీకు గుర్తు ఏమిటి మీరు చెప్పండి సార్ అంటే, పవన్ గారి గుర్తు వచ్చిందంటే, జనసేన గారి గుర్తు గారు వచ్చిందంటే చాలా సంతోషపడుతున్నారు. నేను డాక్టర్ భీములను అధిక మీద మేము కంపల్సరీ గెలుస్తాము. నేను ఎలాంటి ఏం లేదని ఆడిస్తున్నాను. వీటి సమస్య ఏ సమస్య, హెల్త్ సమస్య వచ్చినా, ఇంకా ఏ చిన్న సమస్య వచ్చినా కానీ నేను వాళ్ళకు అందుబాటులో ఉంటానని నేను మీ టీవీ ద్వారా, మీ మీడియా ద్వారా నేను కోరుతున్నాను. ఇది 2 సార్లు ఇండిపెండెంట్గా పోటీ చేశాను. 3 సార్లు కొంచెం స్వల్ప మెజార్టీతో ఓడిపోయాను. ఇప్పుడు భారీ మెజార్టీతో గెలుస్తానని ఆశిస్తున్నానండి. 2 సార్లు ఇండిపెండెంట్గానే పోటీ చేశాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన గారు గుర్తించారు, నాకు టికెట్ కూడా ఇచ్చినారు కాబట్టి నాకు ప్రజల నుంచి సానుభూతి కూడా కానీ పెరిగిందని, చాలామంది లక్ష్యం ఓడిపోతున్నావు కాబట్టి మేము గెలిపిస్తాను కూడా వాళ్ళందరూ స్థానికులు కోరుకుంటున్నారు. నేను ప్రస్తుతానికి స్థానికంగా ఉన్నాను, ఎప్పుడు స్థానికంగానే ఉంటున్నాను. ఇక్కడనే నేను మాత్రం స్థానిక నుంచి ఈ డివిజన్లో స్థానికంగా ఉంటున్నాను. ఏ భవిష్యత్తు అయినా, ఏ ప్రాబ్లం, స్కూల్ అయినా, ఏదైనా హెల్త్ ప్రాబ్లం అయినా, లైట్లు కావాలన్నా, మోర్లు అయినా, మీకు చాలా స్మార్ట్ ఏది కోరినా కానీ వాళ్ళు అడిగిన వెంటనే నేను నెరవేరుస్తానని హామీ ఇస్తున్నాను. వాళ్ళు ఎవరు ఏమి అడిగినా కానీ, ముఖ్యంగా హెల్త్ ప్రాబ్లమ్స్ అడగచ్చు, నల్ల నీళ్ళు అడగచ్చు, ఇంకా స్కూల్ ఇటువంటి అడగచ్చు, లేకపోతే మాకు చెట్లు ఇట్లా కరెంటు సమయంలో కొన్ని వైర్లు దిగిపోతున్నాయి, ఇమ్మీడియట్గా అది కరెంటు సమస్య కాబట్టి ఇమ్మీడియట్గా 10 minutes లోపల నేను 100 లేక నేను సేవ చేస్తానని కూడా చెప్తున్నానండి. 100 వాళ్ళు ఎట్లా ఫోన్ చేస్తే 5 నిమిషాలు వస్తారో, 100 వాళ్ళు అంబులెన్స్ వాళ్ళు ఎట్లా వస్తారో, మేము ఆ విధంగా ఈ డివిజన్లో ఏ సమస్య వచ్చినా విత్ 10 నిమిషాల లోపల అందుబాటులో ఉంటారని హామీ ఇస్తున్నాను. కరీంనగర్ 45వ డివిజన్లో పోటీ చేస్తున్న అభ్యర్థి జంగా శారదా మహేష్. వీళ్ళు ఏ పదవి లేకుండా ప్రజలకు సేవ చేసే అందుబాటులో ఉన్నారు. కావున వీరికి ఒక అవకాశం ఇచ్చి 45వ డివిజన్ కార్పొరేటర్గా గెలిపించగలరని కోరుతున్నాను. అలాగే ఎలాంటి స్వార్థం లేకుండా ప్రజలకు సేవ చేస్తున్నాడు. 45వ డివిజన్ ఓటర్ మహాశయులందరికీ నమస్కారం. మా అమ్మగారైన జంగా శారద డాక్టర్ మహేష్ గారు 45వ డివిజన్ నుంచి కార్పొరేటర్గా పోటీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో గ్లాస్ గుర్తుపై సీరియల్ నెంబర్ 3 గ్లాస్ గుర్తు నుండి పోటీ చేస్తున్నారు.
మా నాన్నగారైన డాక్టర్ జంగ మహేష్ గారు గత 20 సంవత్సరాల నుండి రామ్‌నగర్‌లో వైద్య సేవలను అందిస్తూ ఉన్నారు. 24 గంటలు ఎప్పుడైనా కూడా వైద్య సేవలకు అందుబాటులో ఉంటూ ఎప్పుడు ఎవరు ఏ టైంకి ఏ రాత్రి ఏ పగలు అనకుండా ఏ రాత్రి అయినా కూడా ఎన్ని ఫోన్లు వచ్చినా కూడా రాత్రి కూడా ఫోన్లను ఎలాంటి రిజెక్ట్ చేయకుండా అన్ని ఫోన్లు మాట్లాడుతూ అందరికీ సేవలు అందిస్తూ ఉన్నారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా నిమిషంలో ముందుండి అందరికీ సేవలు చేస్తూ ఉన్నారు. అట్లనే కాకుండా ఇంకా ఎన్నో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం జరిగింది. అలాగే పల్స్ పోలియో కార్యక్రమం జరిగినప్పుడల్లా అందుబాటులో ఉండి అందరికీ 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ కూడా పల్స్ పోలియో దినోత్సవం నాడు ఖచ్చితంగా అందరికీ పల్స్ పోలియో అందేలా చేస్తున్నారు. అట్లనే కాకుండా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఉద్యమ కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉన్నారు. జనసేన అధినేత అయిన పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రాని ఎంతగానో డెవలప్మెంట్ చేశారు. అలానే తెలంగాణకి కూడా ఈసారి డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటున్నారు. అలానే కొండగట్టుని 33 కోట్ల ఖర్చు చేసి మన కొండగట్టుని చాలా డెవలప్మెంట్ చేశారు. అలాగే తెలంగాణని ఇంకా డెవలప్మెంట్ చేయాలని ఆయన కృషితో మా నాన్న ముందుకు రావడం జరిగింది. కావున అందరూ దయచేసి మా నాన్న ఇప్పటికే రెండు సార్లు కూడా ఇండిపెండెంట్గా చేసి ఎవరు అవకాశం ఇవ్వక ఇండిపెండెంట్గా చేసి ఓడిపోయినారు. కానీ ఈసారి పవన్ కళ్యాణ్ గారి ఆదర్శంతో గ్లాసు గుర్తుతో జనసేన పార్టీ నుండి పోటీ చేయడం జరుగుతుంది. కావున దయచేసి ఈసారైనా కూడా మా నాన్నకు ఒక అవకాశం ఇవ్వగలరని, మా అమ్మగారైన జంగ శారద డాక్టర్ మహేష్ గారికి ఒకసారైనా అవకాశం ఇవ్వగలరని కోరుకుంటున్నాను. ఒకవేళ మా అమ్మగారిని మీరు భారీ మెజార్టీతో గెలిపిస్తే మైనార్టీ స్కూల్ని డెవలప్మెంట్ చేయడం కానీ, మీరు 24 గంటలు ఎప్పుడు ఫోన్ కాల్ చేసినా కూడా ఇప్పుడు వైద్య సేవలు ఎలా అందిస్తున్నాడో అలాగే అన్ని మీకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కానీ అవన్నీ ముందుండి నడిపిస్తారు. ఇంకా ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు కానీ, ఇంకా పల్స్ పోలియో కార్యక్రమాలు, ఇంకా ఎన్నో ప్రజలకు సేవ చేసే కార్యక్రమాలు చేస్తూ మీ ముందుకు వస్తారు. 24 గంటలు మీ సేవలో ఉంటారు. 45వ డివిజన్ ఓటర్ మహాశయులకు నమస్కారం. జనసేన పార్టీ నుండి మా అమ్మగారు జంగ శారద డాక్టర్ మహేష్ అంటే తెలియని వాళ్ళు ఉండరు 45వ డివిజన్లో. మా నాన్న అలా తిరుగుతూ అందరినీ మాట్లాడిస్తూ, అందరినీ నవ్విస్తూ, వాళ్ళకి ఏ ఆపద వచ్చినా వాళ్ళ ముందుంటూ సేవలు అందించారు. కానీ మేము గత 2 సంవత్సరాలు ఇలానే ఇండిపెండెంట్గా పోటీ చేసి ఓడిపోయాము. మా నాన్నగారు చేసిన సేవల్ని గుర్తించుకొని ఈసారైనా మాకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాము. పదవిలో లేనప్పుడే మా నాన్నగారు చాలా సేవలు చేశారు. అలాంటి మనిషికి ఒక మంచి పదవిలో ఉంచితే ఇంకెన్ని చేస్తారో మీరే ఆలోచించండి. ఒకవేళ మమ్మల్ని కానీ గెలిపిస్తే మేము మైనార్టీ స్కూల్ని డెవలప్ చేస్తాము. మేము ప్రచారంలో తిరిగినప్పుడు మాకు మైనార్టీ వాళ్ళు కలిసినప్పుడు మైనార్టీ స్కూల్ని డెవలప్ చేయమని అడిగారు. మేము అది ఒకవేళ మమ్మల్ని గెలిపిస్తే తప్పకుండా మీకు అది చేస్తాము అని చెప్తున్నాను. ఇంకా రాజీవ్ పార్క్లో సింథటిక్ వాకింగ్ ట్రాక్ కావాలి అని అడిగారు కొందరు. సో అది కూడా మేము తప్పక చేస్తాము. మీకు ఎలాంటి ఆపద వచ్చినా, ఎలాంటి సమస్యలు ఉన్నా తీరుస్తామని చెప్తున్నాను. మా అమ్మగారిని తప్పక గెలిపించాలని కోరుకుంటూ, ఈ నెల 11వ తారీఖున ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ కార్యక్రమం జరుగుతుంది. కావున డివిజన్ ప్రజలందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే మర్చిపోకుండా మా అమ్మగారైన జంగ శారద డాక్టర్ మహేష్ గారిది సీరియల్ నెంబర్ 3 గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి మా అమ్మని భారీ మెజార్టీతో గెలిపించగలరని మీ అందరినీ కోరుకుంటున్నాను.